వెల్కమ్ టు జేపీ స్టడీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ న్యూ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఫీజు చెల్లింపు ఈ వివరాలన్నీ జూలై 3 నుంచి 16 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు మనకు అవకాశం ఇచ్చారు. అలాగే జూలై 4 నుంచి 17 వరకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్స్ వచ్చేసి జూలై 25 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే జూలై 16 నుంచి ఆన్లైన్ మోక్ టెస్టులు కూడా నిర్వహించనున్నారు. ఇక టెట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 20 వరకు టెట్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు 2 సెషన్లలో. రిలీజ్ ఇనిషియల్కి వచ్చేసి మనకెప్పుడు ఆగస్టు 10న రిలీజ్ చేస్తాడు. ఒకవేళ ఎనీ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్కి అప్పుడు మనము ఆగస్టు 11 నుంచి ఆగస్టు 21 వరకు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. అలాగే రిలీజ్ ఆఫ్ ఫైనల్కి వచ్చేసి మనకు ఆగస్టు 25వ తేదీన విడుదల చేస్తున్నారు. ఏపీ టెట్ ఫలితాలు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు ఆగస్టు 30న రిలీజ్ చేస్తారు. అయితే ఆన్లైన్ విధానంలోనే ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మెగా డిఎస్సికి ఇంకో వారం రోజుల్లో ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్కు డిఎస్సికి మధ్య 30 రోజులకు పైగా టైం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టెట్ అర్హత సాధిస్తేనే డిఎస్సికి అర్హులు. అంటే టెట్ అర్హత మార్కులన్నీ మొత్తం మార్క్స్ వచ్చేసి 150, ఓసీలకు వచ్చేసి 60%, బీసీలకు వచ్చేసి 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 40%. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్